ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా 5 ఎకరాలు, 4 పలకలు సమానంగా ఉంటుంది. ఇటు వచ్చేసరికి మొత్తం 5 ఎకరాలండి. దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ అయితే ఉంది, అది 2 అంగుళాల బోర్ అనమాట. దానికి సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, ఇదైతే బోర్ అండి, ఇది 2 అంగుళాల బోర్ అనమాట. ఈ బిట్టుకు వచ్చేసరికి మొత్తం 3 వైపులా రోడ్డు ఉంటుంది. ఎట్లంటే తూర్పుకి, ఉత్తరానికి, దక్షిణానికి 3 వైపులా రోడ్డు అనమాట. 3 వైపులా రోడ్డు ఉన్నటువంటి బిట్ అండి. చాలా బాగుంది బిట్ అయితే. ఈ బిట్లో ఉన్నటువంటి బోర్ నుంచి కంప్లీట్గా చేను మొత్తానికి పైప్ లైన్ అయితే వేసారండి. పైప్ లైన్ చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం 2.5 పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ కోసం డమ్మీ తీసుకోవచ్చు. వాటర్ అయితే కంఫర్టబుల్ అండి. ఈ బిట్కి 4 వైపులు కూడాను ఫెన్సింగ్ అయితే ఉంటుంది. 4 వరుస ఫెన్సింగ్ అయితే వేసారండి. చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది. ఇప్పటికి మనం సరి చేయడానికి కూడా ఏం లేదు, నీట్గానే ఉంది. ఈ చేలో ఉన్నటువంటి సాయిల్ అయితే ఒకసారి చూడండి. ఈ సాయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి, నెంబర్ 1 సాయిల్ అనమాట. మీరు మామిడి కానీ, పామాయిల్ కానీ, ఇంకేదైనా ఇతర పంటలు, నిమ్మ కానీ ఇంకేదైనా వేసుకోవచ్చు. ఏ పంట అయినా కూడా మంచి ఆదాయం అయితే వస్తుందండి. మంచి సాయిల్ అనమాట. చుట్టూ మొత్తం 5 ఎకరాలండి మనం చెప్పింది మామిడి తోట. ఈ మామిడి తోటలో ఒక 2.5-3 ఎకరాలు సుమారుగా లేత మామిడి మొక్కలు అయితే ఉంటాయండి. మిగిలినవి వచ్చేసరికి ముదిరి మామిడి చెట్లు అనమాట. టోటల్గా 5 ఎకరాలు మొత్తం మామిడి తోటే. ఈ బిట్టు ఎకరం కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు 26 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు అనమాట. బిట్లో లేత మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, చూడండి. ఈ విధంగా లేత మొక్కలు అయితే ఉంటాయండి. ఒక 2 ఎకరాస్ వరకు, 2-2.5 వరకు ఈ లేత మొక్కలు అయితే ఉంటాయి. మిగిలింది ముదిరి మామిడి చెట్లు అనమాట. కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ ఖమ్మంపాడు అండి. మనకు విజయవాడ నుంచి సుమారుగా ఒక 60-65 కిలోమీటర్లు ఉండవచ్చు. ఇటు నియర్ తిరువూరు అండి. తిరువూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా రోడ్ అయితే ఉంటుందండి. ఇది దక్షిణ ఫేసింగ్ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఇట్లా వేరే వాళ్ళ చేలోకి అయితే రోడ్డు ఉంటుంది. ఇది ఒక 18-20 అడుగుల రోడ్డు అనమాట. ఇటు ఉత్తరం ఫేసింగ్లో ఇదొక రోడ్డు అండి. ఇది చిన్నపాటి ఎన్ఎస్పి కెనాల్ అండి. ఇది ఆ మామిడి చెట్టు అవతల కూడా రోడ్ ఫేసింగే ఉంటుంది. మళ్ళీ అటు వెళ్ళాక ఉత్తరం కూడాను రోడ్డే. ఇది విధంగా 3 వైపులా రోడ్ అయితే ఉంటుంది. ఇది మనం వచ్చేటువంటి రోడ్డు అండి. తార్ రోడ్ నుంచి సుమారుగా ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ లోపు అయితే ఉండవచ్చు. ఇది ఒక 20 ఫీట్ రోడ్ అండి. ఎనీ టైం కార్ అయితే వస్తుంది. మంచి గ్రావెల్ రోడ్ అనమాట.